వ్యక్తిగత జీవితం ఉండాలి, సమాజంలో చేదు కూరలగినటువంటి అనుభవం ఉండాలి మన ఆత్మీయ జీవితంలో. ఈ రెండింటిని పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తే మనం నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేము. కానీ ఐగుప్తిలో వారు అలాగా ఎడారి ప్రాంతం నుంచి కొంతవరకు ఎదరికొచ్చేసరికి వాళ్ళకి చేదు నీరు అనుభవం ఎదురైంది. చేదు నీరు అనుభవం ఎదురైనప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవా ఇదేంటిది, మేము తాగలేకపోతున్నాం అని వేడుకున్నారు. దేవుడు ఏం చేశాడు? మోసే ద్వారా అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. వాళ్ళ మధ్య వాళ్ళ చేదు నీటిని మంచినీరుగా మార్చాడు. ఎందుకనే తెలుసా? వాళ్ళు తాగలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి వేడుకున్నప్పుడు వాళ్ళు తాగలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీరు తాగేటువంటి విధంగా మారిపోయింది. అవునా కదా? మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా సరే మనం జయించలేనిది కానీ, మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి కానీ అడ్డుపడేది, మన జీవితంలో అరాయించుకోలేనిది, మన జీవితంలో మనం తాగలేనిది, మన జీవితంలో చేదైనది ఏదైనా ఉందంటే అది దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి.